ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకదంతా తెలీదు పిన్ని, కానీ తను లక్ష్మిలాగే అనిపించింది. లక్ష్మి ఎక్కడో లేదు, నీ చుట్టూనే ఉంది. గుర్తించే సమయం ఏదో ఒక రోజు వస్తుంది. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మీరు ఆ అమ్మాయికి చెప్పాలి. ఆయన ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడంటే ఆ అమ్మాయే కారణం. ఏ అమ్మాయి డాక్టర్? మిత్రా గారిని హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయి. నిన్ను కాపాడింది ఎవరు? లక్ష్మి. రెస్ట్ తీసుకో మిత్ర. ఏమైంది పెద్దమ్మా? దేని గురించి అంత డీప్గా థింక్ చేస్తున్నావు? మిత్ర చెప్పిన మాటలు విన్నావుగా. తన్ని కాపాడిన అమ్మాయి లక్ష్మిలాగే ఉండట. మిత్రకి గండం వచ్చిన ప్రతిసారి లక్ష్మి కాపాడేది. ఇప్పుడు ఈ గండం నుంచి కూడా లక్ష్మి కాపాడిందంటావా? అయితే దీక్షితులు గారు చెప్పినట్టు లక్ష్మి బ్రతికే ఉందంటావా? మన కోసం, మన మిత్ర కోసం మళ్ళీ తిరిగి వస్తుందంటావా? ఏమో పెద్దమ్మా, అన్నయ్యని కాపాడిన అమ్మాయి వదిలిలో ఉందన్నాడు, కానీ వదిలేని స్పష్టంగా చెప్పడం లేదు కదా. మిత్రగారికి గండమా? మాకు పెళ్ళైన తర్వాత 13 నెలల వరకే కదా మిత్రగారికి గండాలుండాలి. మళ్ళీ ఇప్పుడు కూడా గండం అంటున్నారేంటి? ఏమోరా, ఏది ఏమైనా ఆ రోజు శివాలయంలో మిత్రతో చేయించిన హోమం వల్లే ఇప్పుడు ఈ గండం నుంచి బయటపడ్డాడు. లేకుంటే మిత్ర ఏమైపోయేవాడో. భగవంతుడా, మిత్రగారి జీవితంతోనూ జాతకంతోనూ ఎందుకయ్యా ఇలా ఆడుకుంటున్నావు? నాన్నా, నానమ్మా, నాన్నెక్కడ? నాన్నకేమైంది నానమ్మా? ఇప్పుడు నాన్న బాగానే ఉన్నారు కదా? నాన్నని చూపించు నానమ్మా. ఎక్కడున్నారు నానమ్మా? చెప్పు నానమ్మా. తీసుకెళ్తాను, వెళ్దాన్రా. నాన్న, నాన్న, నీకేం కాలేదు కదా? నువ్వెందుకు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు? నేను ఇలా చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది నాన్న. ఇంటికి వెళ్ళిపోదాం నాన్న. లక్కీ, నాకేం కాలేదు.
నేను బాగానే ఉన్నాను. బాగానే ఉంటే మన ఇంట్లో ఉండాలి కదా నాన్న. హాస్పిటల్లో ఎందుకున్నావు? పద నాన్న, వెళ్ళిపోదాం. లక్కీ, నేను చెప్పేది విను. కొంచెం ఒంట్లో బాగాలేదంతే. డాక్టర్ ఇంజెక్షన్ చేసిన తర్వాత వెళ్ళిపోదాం, సరేనా? లేదు నాన్న, వెంటనే వెళ్ళిపోదాం నాన్న. మామ్, నన్ను చూసి లక్కీ భయపడుతుంది. తనని తీసుకెళ్ళు. లక్కీ, నాన్నకేం కాలేదమ్మా, నువ్వు రా చెప్తాను. కూర్చో. లక్కీ, ఏడవకూడదు. మీరు టెన్షన్ పడకండి, మీకేమీ కాదు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. లక్కీ గురించి బాధపడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. లక్కీని నేను ఓదారుస్తాను. మీరు దిగులు పడకుండా పడుకోండి. ఏడవద్దమ్మా, నాన్నకేమీ కాలేదు. ఏమైనా అయ్యుంటే నేనింత ధైర్యంగా ఉండేదన్నా? నీకన్నా ఎక్కువగా ఏడ్చేదాన్ని. చూడు, నేనెంత ధైర్యంగా ఉన్నానో. ఏడవద్దు. నిజంగా నాన్నకేం కాలేదు కదా? మనతో పాటు వచ్చేస్తారు కదా? వచ్చేస్తాడు తల్లి. నిజంగా నాన్నకేమీ కాలేదురా. సాయంత్రం నాన్న నువ్వు హ్యాపీగా ఆడుకోవచ్చు. బ్రో, ఎందుకు బ్రో? మీ నాన్న బానే ఉన్నారు, నువ్వెందుకు బాధపడుతున్నావు? నాకన్నీ మా నాన్నే. ఆయన ఒక్క క్షణం నాకు కనిపించకపోయినా నేను తనని చాలా మిస్ అయిపోతాను. అలాంటిది ఆయనకి ఇలా ఉంటే నాకు బాధ అనిపించదా? ఆయనకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నానమ్మ, ఏంటమ్మా? రేపు ఫాదర్స్ డే కదా, నాన్నకి సర్ప్రైజ్ ఇవ్వాలి. నాన్నతో చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ రోజే నాన్నని ఇంటికి తీసుకెళ్ళిపోదాం నానమ్మ. ప్లీజ్ నానమ్మ, ఓకే అని చెప్పు నానమ్మ. నాన్నని ఈ రోజే తీసుకెళ్ళిపోదాం నానమ్మ. లక్కీ ఆర్డర్ వేశాక ఇంకెవరైనా నో చెప్తారా? నువ్వు చెప్పినట్టే నాన్న ఈ రోజే తీసుకెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.